సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. హాయ్ అండి, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ విశాల. ఇప్పుడు మనం పనసపొట్టు ఆవు పెట్టిన కూర ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం. దానికి కావాల్సిన పదార్థాలు ఒకసారి చూద్దాం. పనసపొట్టు, పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు, ఆవు పెట్టడానికి కొంచెం కొద్దిగా బియ్యం, కొద్దిగా ఆవాలు, ఎండుమిరపకాయలు ముందుగా నానబెట్టుకున్నవి, మినపప్పు, కరివేపాకు, చింతపండు, ఆవాలు, జీలకర్ర, పసుపు, ఉప్పు, ఇంగువ. కావాల్సిన ఇంగ్రీడియంట్స్ తెలుసుకున్నాం కదా. ముందుగా ఈ పనసపొట్టు ఎలా శుభ్రపరచుకోవాలో తెలుసుకుందాం. పనసపొట్టులో కొద్దిగా పసుపు, కొద్దిగా ఉప్పు వేసి ఇలాగా క్లీన్ చేసుకుందాం. ఎందుకంటే దీనిలోనే ఏమైనా డస్ట్ ఇలాంటివన్నీ ఉంటాయి కదండి, మనం తీసుకొచ్చినప్పుడు బయట నుండి కొంచెం ఇలా శుభ్రపరచుకుంటే కొంచెం అందులో ఉన్న డస్ట్ పార్టికల్స్ అవి కూడా మనకి శుభ్రంగా ఉంటాయి. ఇది క్లీన్ చేసుకుంటే తయారీ విధానం కూడా ఎలా చేయాలో నేర్చుకుందాం. ముందుగా స్టవ్ వెలిగించుకొని ఈ గిన్నె పెట్టుకుందాం. ఈ గిన్నెలోని పనసపొట్టు, ఇంకా పసుపు, కొద్దిగా ఉప్పు, కొద్దిగా చింతపండు వేసి కొద్దిగా వాటర్ వేసి బాయిల్ చేసుకుందాం. అది నేను కుక్కర్లో పెడుతున్నాను. కుక్కర్లో అయితే 1 విజిల్తో అయిపోతుంది. మామూలుగా గిన్నెలో పెట్టుకుంటే ఒక 10 నిమిషాల్లోనే ఈజీగా కుక్ అయిపోతుంది. ఒక విజిల్ అది అయ్యేలోపు మనం నానబెట్టుకున్నాం కదండి ఆవుకి, నేను ఇందులో బ్లెండ్ చేయడానికని వేసుకుంటున్నాను. ఆవాలు, ఎండుమిరపకాయలు, కొద్దిగా బియ్యం. ఏంటంటే మార్కెట్లోని నేనైతే మిక్సీ బ్లెండ్ చేస్తున్నాను. మీరు మార్కెట్లో రకరకాలుగా చిన్న చిన్న రోళ్ళు అన్నీ వస్తున్నాయి కదండి, సరదాగా అవి తీసుకొని కూడా మనం చేసుకోవచ్చు. రుచిని కూడా బాగా మనకు పెంచుతాయి అవి. ఇది ఉడకబెట్టుకున్నాం కదండి, ఈ జాలీల గిన్నెలోనే ఉంచేద్దాం వాటర్ అంతా కూడా. నెక్స్ట్ ఈ తాలింపు ఎలా చేయాలో చూద్దాం. ముందుగా స్టవ్ వెలిగించుకొని గిన్నె పెట్టుకొని కొంచెం ఆ గిన్నె హీట్ ఎక్కిన తర్వాత కొద్దిగా ఆయిల్ వేసుకుందాం. కొద్దిగా మినపప్పు, కొద్దిగా జీలకర్ర, కొద్దిగా ఆవాలు, కొద్దిగా కరివేపాకు, ఒక 2 ఎండుమిరపకాయలు, కొద్దిగా ఇంగువ. నచ్చిన వాళ్ళు వేసుకోవచ్చు, లేకపోతే దాన్ని స్కిప్ చేసేయచ్చు, అదేం ప్రాబ్లం ఏం కాదు. కొంతమంది ఇంగువ లేకపోతే రుచి వాళ్ళకి సెట్ అవ్వదు, అందుకు నేను చూపిస్తున్నాను. ఒక 2 పచ్చిమిరపకాయలు చీలికలు కూడా వేసుకుందాం. జస్ట్ 2 ఊరకే. లైట్గా మరీ మాడిపోకుండా కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చినంత వరకు ఫ్రై చేసుకుందాం. కొద్దిగా గోల్డెన్ బ్రౌన్ వచ్చినంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా బాయిల్ చేసిన పనసపొట్టు ఉంది కదా, అది ఇందులో వేసుకుందాం. కొంచెం బాగా ఫ్రై అవ్వాలి. ఒక 5 మినిట్స్ ఫ్రై చేసుకున్న తర్వాత నెక్స్ట్ మన ఆవపిండి పేస్ట్ కూడా ఉంచాం కదా, అలాగని ఎక్కువసేపు మరీ ఒక పొయ్యి మీద అలా మనం వదిలేసి ఇంకేదో పని చేసుకుందామని పక్క వెళ్ళకండి. ఇలాంటి కూరలు పెట్టినప్పుడు పొయ్యి దగ్గరలోనే మనం ఉండాలి. అది మీరు బయటికి వెళ్ళవలసి వచ్చింది అనుకోండి, జస్ట్ ఏ ఫోనో ఏదో వచ్చిందని, అప్పుడు కొంచెం స్టవ్ సిమ్లో చేసి వెళ్ళండి. ఎక్కువ ఆయిల్ కూడా పట్టదు దీనికి. ఇది హెల్త్ కూడా చాలా మంచిది. దీనివల్ల ఏంటంటే హెల్త్ బెనిఫిట్స్ మనకి డయాబెటిక్ ఉన్న వాళ్ళు అయితే మాత్రం కొద్దిగా తీసుకోండి, ఏదో జస్ట్ 1 స్పూన్ అంతే. అదే బీపీ ఉన్న వాళ్ళు అయితే ఇవన్నీ కంట్రోల్ అవుతూ ఉంటాయి.
అంటే నేను తెలియని వాళ్ళకి చెప్తున్నాను, తెలిసిన వాళ్ళ గురించి కాదు, ఊరికే కొద్దిగా చెప్దాం అనేసి. ఇది అయింది కదండి. ఈ ఆవాలు పేస్ట్ చేసి ఉంచాం కదా మనం, అది స్టవ్ బంద్ చేసేద్దాం. ఎందుకంటే చేదు వచ్చేస్తుంది ముందుగుండా వేస్తే వేడి మీద. ఈ స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఇది మనం మిక్సీ పట్టింది ఉంది కదా, నేనైతే మిక్సీ పట్టాను, మీరు దంచుకుందైనా సరే జస్ట్ మనం ఇలాగా వేసిస్తే అయిపోతుంది. జస్ట్ ఇలా కలిపేసుకొని మూత పెట్టి, ఇది ఇప్పుడే కాకుండా నైట్కి అయితే ఇంకా టేస్ట్ ఉంటుంది. ఈ కూర ఏంటంటే మనం తినాలని ఇంకా టేస్ట్గా అనుకుంటే మధ్యాహ్నం చేసుకొని ఇది నైట్ కానీ చపాతీలోని కానీ ఈ పుల్కాల్లోని కానీ తింటే మాత్రం యమ టేస్ట్గా ఉంటుంది. మీరు ఒకసారి ట్రై చేసి మీకే తెలుస్తుంది, ట్రై చేశారంటే. ఇది రైస్లో కూడా బాగుంటుంది, రైసు సాంబార్ రైస్లోకి ఏదైనా సరే మీరు ఒకసారి ట్రై చేయండి. అన్నీ ఉప్పు అన్నీ సరిపోయలేదో అన్నీ ఒకసారి చూసుకోండి. కాసేపు మూత పెట్టేద్దాం. మూత పెట్టి ఉంచాం కదండి, ఒకసారి మూత తీసి చూద్దాం ఉప్పు అన్నీ సరిపోయలేదో కూడా. ఒకసారి అజ్జాయింపుగా వేసాను, ఒకసారి ఎలా ఉందో ఫైనల్గా కొద్దిగా టేస్ట్ చూసి చెప్తాను. అన్నీ సరిపోయి కొద్దిగా ఉప్పు అనేది స్టార్ట్ అయింది, కొద్దిగా నేను వేస్తున్నాను. చాలా బాగుంటుందండి, ఇది మీరు ట్రై చేయండి ఇంట్లో కూడా. ఫిష్ అవుట్ చేసేద్దాం. మన ఆవపెట్టిన పనసపొట్టు కూర రెడీ అండి తినడానికి. అయితే ఇది చపాతీలోని పుల్కాలోని రైస్లోని ఏదైనా సరే చాలా బాగుంటుంది. అదే నేను చెప్పే విధంగా ఒక పూట దాన్ని వండిన తర్వాత ఒక పూట ఉంచుకొని తింటే మాత్రం రుచి మాత్రం ఇంకా ఇంక్రీజ్ అవుతుంది. సరే ట్రై చేయండి మీరు తప్పకుండా. థ్యాంక్ యూ సుమన్ టీవీ.